అన్నగారు అసలు మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు కలియుగంలో. ఇది పెద్ద ఇబ్బంది. కలి యొక్క ఉద్ధతికి అందరూ పడిపోతున్నారు. ఎవరు చూసినా తత్కాలమునందు ఆ భోగం అనుభవిస్తే చాలు. అది ధర్మంతో ముడిపడిందా పడలేదా, తర్వాత ఎంత కట్టి కుడుపుతుంది ఆలోచించలేకపోతున్నారు. నాన్నగారు ఎవరు కాపాడతారని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు చెప్పాడు, బెంగ పెట్టుకోకురా, కాపాడడానికి మహానుభావుడు పరబ్రహ్మము శ్రీమన్నారాయణుడు కదులుతాడు. కదిలి భూమండలం మీదకి వెడతాడు. వెళ్ళి ఆయన శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో నిలబడతాడు. అందుకే ఆ నారాయణమూర్తి కదిలి వచ్చి పరమకారుణ్యంతో కలియుగంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడ్డాడు. ఆ నిలబడడం దేనికోసము అంటే రాక్షస సంహారం చేయడం కోసం కాదు. కలిబాధ చేత పాపములు చేసేటటువంటి ప్రజలను ఆ కలి బాధ నుంచి వినిర్ముక్తులను చేసి మళ్ళీ ఇటువంటి పాపం నేను చెయ్యకూడదనేటటువంటి స్పృహని కల్పించడం కోసమని నిలబడ్డాడు. అందుకే వెంకటేశ్వరుని యొక్క మూర్తి ఎవ్వరూ చెక్కినది కాదు. ఏ దేవతలు దాన్ని తయారు చేయలేదు, విశ్వకర్మ తయారు చేయలేదు. వ్యాసుడు వెంకటేశ్వరుని యొక్క మూర్తి గురించి చెప్పినటువంటి మాట అది. నకృతం దైవ సంఘైశ్చ, దాన్ని దేవతల యొక్క సమూహములు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, ఆయన యొక్క మూర్తిని విశ్వకర్మ తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన అక్కడ మూర్తిగా నిలబడ్డాడని చెప్పి ఆనందనిలయ విమానంలోనే వెంకటేశ్వర స్వామి ఉన్నారని మీరు అనుకుంటే పొరపాటు. స్వేచ్ఛయా క్రీడతే, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆడుకుంటుంటాడు ఆ కొండ మీద. మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఆర్తితో పిలిస్తే పలకడానికి దగ్గరే ఉంటాడు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఏడుకొండల మీద కొద్ది రోజుల క్రితం పుట్టినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధులైనటువంటి వాళ్ళ వరకు అందరూ కొండ మీదకి పెడతారు. అందరికీ ఉండడానికి ఆవాసం దొరకదు. అంత చలిలో ఎక్కడ పడితే అక్కడ రహదారుల మీద కూడా పడుకుంటారు. కానీ తిరుమల కొండ మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందని, జబ్బు ఎక్కువైపోయిందని, చలిగాలికి ప్రమాదం సంభవించిందని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఉండదు. అది దివ్యశక్తితో కూడుకున్నటువంటి ఆరామం. ఆయన అక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఎవరు పరమ భక్తితో పిలిచారో వాళ్ళ కోసం పరుగు పరుగున బయటికి వస్తాడు. ఒకసారి కాదు, ఎన్ని మాటలు జరిగిందో అది దృష్టాంతం. ఎన్ని మాటలు జరిగిందో. ఒకప్పుడు ఆ పాండురంగడి పట్ల అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి పురంధరదాస్ గారు వెంకటాచలంలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తున్న సమయానికి ఆయన దగ్గరున్న సేవకుడు కనపడలేదని గట్టిగా పిలిచారు. ఆ సేవకుడు స్నానానికి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి వారు గబగబా సేవకుడి రూపంలో వచ్చి వడ్డన చేస్తుంటే ఆయనకి కోపం వచ్చి ఎక్కడికి పోయారో అని ఒంగో పెట్టి వీపు మీద కొట్టారు. వీపు వాచిపోయింది. ఆయన ఎంతో మందిని అనుగ్రహించారు. ఎంతో మందిని ఎన్నో కారణాల చేత రకరకాల రూపాలతో ఆడుకుని కనపడ్డారు. ఇప్పటికీ మీకు వెంకటేశ్వరుని యొక్క మూర్తి వంక చూస్తే చాలు, ఆయన స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన ఎంత స్వేచ్ఛగా క్రీడించాడు అనేటటువంటి విషయం సుస్పష్టంగా అవగాహన అవుతుంది. అందుకే మీరు చూడండి, వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చిబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది. ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అనంతాచార్యుల వారని మీరు ఇప్పటికీ మాడవీధుల్లో స్వామివారు సహస్రదీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు. బయలుదేరి ఆ మాడవీధుల్లో వెడుతున్నప్పుడు, ఆ మొట్టమొదట మాడవీధుల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది. ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు. రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన ఆ లోపల ఒక కోనేరు కట్టారు. ఇప్పటికీ ఆ కోనేరు ఉంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది. ఆ పొగడ చెట్టు కూడా ఇప్పటికీ ఉంది ఆయన బృందావనము. ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో, అంటే అంత చలి, అంత వేడి, ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు. కానీ భగవద్రామానుజులు అడిగారు, ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని. అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెడతాను అని బయలుదేరారు. బయలుదేరి భార్య గర్భిణి, ఆమెని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అంతా తవ్వి రాళ్లు తీసి పక్కన పోయిస్తున్నారు. పాపం ఆవిడ గర్భిణి. ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకుని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండేది. వెంకటేశ్వర స్వామి చూశారు, అయ్యో నాకు రోజు పుష్పకైంకర్యం కోసమని గర్భిణి అయినటువంటి భార్యతో రాళ్ల తట్టలు ఎత్తిస్తున్నాడు, నేను వెళ్ళి సేవ చేస్తానని ఒక బాలుడి రూపంలో వచ్చి అడిగారు. తాత నేను పట్టుకెడతాను రాళ్ల తట్ట అని. నేను మా గురువుగారికి మాటిచ్చాను రా, నువ్వెవరు, మా ఆవిడ చేస్తుంది నేను చేస్తాను వెళ్ళిపోమన్నారు. పాపం ఆవిడ చెమట్లు పట్టి వెడుతుంటే చూడలేక, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన చూడకుండా వెనక నుంచి తట్ట పెట్టి నిండిపోయిన తట్ట పట్టుకుపోతుంటానని పిల్లవాడి రూపంలో వెంకటేశ్వర స్వామి తీసుకుపోతున్నారు.
ఏమిటి గర్భిణి అయిన భార్య ఇంత తొందరగా తట్టతీసి తట్టపెట్టేస్తోందని అనంతాచార్యుల వారు వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు. ఈ పిల్లవాడు తట్ట పట్టుకెళ్ళిపోతున్నాడు. వద్దన్నా మాట వినలేదని కోపం వచ్చి పట్టుకుని కొడతానని వెంటబడ్డారు. ఆయన అప్రదక్షిణంగా పరిగెత్తారు ఆ మాడవీధుల్లో. పరిగెత్తినప్పుడు అనంతాచార్యుల వారు కూడా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లాడు. ఈయనకి కోపం వచ్చి పిల్లాడు గుడిలోకి పారిపోతున్నాడని చేతిలో ఆ కొండ తవ్వుతున్నటువంటి గుణపం విసిరేస్తే గుణపం వెళ్ళి తగిలింది వెంకటేశ్వర స్వామికి. గడ్డం బద్దలైన ఎత్తురు కారింది. సాయంకాలం పుష్పమాల పట్టుకుని గుడిలోకి వెళ్ళారు. ఈ గడ్డం అంతా వాచిపోయి బద్దలై నెత్తురు కారి మాంసం చిమ్మి ఉంది. అర్చకులు తెల్లబోయారు, ఇదేమిటి ఇలా ఎందుకయింది అని. అప్పుడు ఆయన చెప్పారు, అనంతాచార్యులకి సేవ చేయడానికి వెళితే నన్ను గడ్డం పెట్టి కొట్టాడు, నన్ను గుణపం పెట్టి కొట్టాడు గడ్డం మీద. గడ్డం బద్దలైంది. ఈ కొండ మీద నేను ఉన్నప్పుడు పరమభక్తితో ఉన్న వాళ్ళ చేతి దెబ్బలు కూడా నాకు ఆభరణాలు ఏవి లోకానికి తెలియడానికి పచ్చకర్పూరపు ముద్ద పెట్టండి అని చెప్పారు. అందుకే ఆనాటికి ఈనాటికి కూడా వెంకటేశ్వర స్వామి వారి ధ్రువమూర్తికి ఇక్కడ పచ్చకర్పూరంతో ముద్ద పెడతారు. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలోకి రాజద్వారం దాటి ప్రవేశించగానే ఇలా తలెత్తి చూస్తే కుడి చేతి వైపు ఒక గుణపం వేలాడుతుంటుంది. అనేక భాషలలో దాని పేరు రాసి ఉంటుంది. ఆ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి మీదకి అనంతాచార్యుల వారు విసిరారు. ఇప్పటికీ అనంతాచార్యుల వారి యొక్క బృందావనం దగ్గర వాళ్ళ వంశీకులు ఉన్నారు. మీరు కావాలి అంటే ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు స్వామివారి మాడవీధుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆ అనంతాచార్యుల వారి బృందావనం వైపుకి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆయన బృందావనం, మళ్ళీ ఆయన స్వామివారి సేవ చేయడానికి పొగడ చెట్టుగా పుట్టినటువంటి ఆ చెట్టు, ఇవన్నీ మీకు కనపడతాయి. ఆయన రామానుజాచార్యుల వారి మీద తవ్వించినటువంటి తటాకం, ఇవన్నీ ఒక పర్యాయం కాదు, ఇన్ని మాటలు ఎంతమందితో క్రీడించాడు ఆ కొండ మీద. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఒక చోట కాదు. అందుకే ఆయన పాద ముద్రల చేత పవిత్రమైంది. అక్కడే ఒకప్పుడు ఆయన హాతీరాం బావాజీతో పాచికలాడాడు. ఒకప్పుడు ఆ హాతీరాం బావాజీ పేరేమిటో కూడా తెలియదు, ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చారు. ఆయన్ని తీసుకెళ్లి మహారాజు చెరసాలలో పెట్టాడు. తీసుకెళ్లి అందులో గుర్రాలశాలలో పెట్టాడు. పెడితే రాత్రి వెంకటేశ్వర స్వామి వారు ఆయనతో పాచికలాడడానికి వెళ్ళి ఏనుగు రూపంలో అవన్నీ తినేశారు. ఏనుగు రూపంలో రక్షింపబడ్డాడు కాబట్టి హాతీరాం బావాజీ అని పిలుస్తుంటారు ఆయన. ఇప్పటికీ సహస్రదీపాలంకరణ సేవ జరిగేటటువంటి చోట పక్కన గోడ మీద మీకు పాచికలాడుతున్నటువంటి దృశ్యం చెక్కబడి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్వామి ఆయన. ఒకరితో కాదు, తరిగొండ వెంగమాంబ గారు కొండ మీద ఉన్న రోజుల్లో ఆదివరాహస్వామి దేవాలయం వెనక భాగంలో అన్నమాచార్యుల వంశీకులు ఉండేవారు. అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి ఇంటి పక్కనే అక్కడే తరిగొండ వెంగమాంబ గారు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఊయల ఊగుతుంటే వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని చదువుతుంటే తన కథ తాను వింటూ సమయాన్ని మరిచిపోతుండేవారు. ఒకప్పుడు సుప్రభాతం వేళ అయిపోయినా కూడా గుళ్ళోకి వెళ్ళడం మర్చిపోయారు. గుళ్ళో గంటలు వినబడి గబగబా ఇక్కడి నుంచి లేచి దూకి ఉయ్యాల్లోంచి ఆనందనిలయంలోకి వెడుతుంటే మధ్యలో భాగవతంలో ఎక్కడికి పోతామో ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె చిరిగిపోతే ఇలాగే పోతూ ఉంటాడని మడత పెట్టి పూజామందిరంలో పెడితే అర్చకులు తెల్లపోయారు. చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు స్వామి, ఎవరు వచ్చారు లోపలికని. ఎవరు వస్తారు, తరిగొండ వెంగమాంబ గారికి అంత స్వాతంత్ర్యం ఉంది, ఆవిడ దగ్గర ఉంటుంది, పంచముక్క వెళ్ళండి అంటే ఆవిడ మడత పెట్టి పూజామందిరంలో పెట్టించింది. అంతమందితో క్రీడించారు, ఒకరితో ఇద్దరితో కాదు. నేను అన్ని వేళలా అన్ని అనుభవాలు సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదు, కానీ నన్ను నమ్మండి, ఆయన ఉన్నాడు. మిగిలిన అవతారాల్లా కాదు, సామాన్యులైన వాళ్లతో ఆయన సమన్వయం చెంది చాలా కాలం మాట్లాడాడు. ఒకానొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయనకి ఆనందనిలయ విమానాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి మీద ఆగ్రహం కలిగి ఇక పైన నేను మాట్లాడను, ఏదైనా మాట్లాడవలసి వస్తే నా అర్చకుల ద్వారా మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మహానుభావుడి యొక్క మూర్తి ఎవరూ చెక్కింది కాదు, అది యథార్థమైనటువంటి రూపం. తనకి తానుగా కోరి అలా నిలబడ్డాడు. అదొక దివ్యమైనటువంటి శరీరం. అందుకే స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. తాను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉన్నాడు ఆయన. అలా నిలబడనా అనుకున్నాడు, అలా నిలబడ్డాడు.